ఆరోగ్యంతోనే కుటుంబ వికాసం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మనం ఉండే పరిసరాలు ఈ ఊర్లో దోమలన్నీ ఉంటే ఈగలుంటే ఆ ఈగల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. దోమల వల్ల మలేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి అంటువ్యాధులు వస్తాయి. అది అయిన తర్వాత మీరు తినే తిండి మీద మీ ఆరోగ్యం ఆధారపడుతుంది. కొంతమంది అనుకుంటారు మా దగ్గర డబ్బులు లేదని. డబ్బులతో తినే తిండి రోగాలను తెస్తుంది. ఎక్కువ మంది స్వీట్లు తింటే వాళ్ళకి షుగర్ వస్తుంది. కానీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అనుకుంటారు నేను తినే తిండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెల్లవారితో సజ్జ, రాగి, జొన్న దినానికి ఒక వెరైటీ ఒక మంచినీళ్ళతో కలిపి ఉడకబెట్టి తీసుకుంటా. 2 కోడిగుడ్లు, మళ్ళా కోడిగుడ్లో కూడా పచ్చ కోడిగుడ్డు వేసుకుంటే సమస్య వస్తుంది కాబట్టి వైటే 2 గుడ్లు తెల్లవారితో తింటా. అది అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళా చూస్తే ఒక పళ్ళు ఒకటి ఇస్తారు నాకు, ఏదో ఒకటి బొప్పాయి కానీ లేకుంటే ఇంకోటి కానీ ఒకటి ఇస్తారు. ఒక కాఫీ మాత్రం తాగుతాను ఈ మధ్యకాలంలో. అప్పుడు తాగేవాడిని కాదు కానీ ఈ మధ్య ఒక కాఫీ కూడా తాగుతాను. మధ్యాహ్నం నేను తినే తిండి కూడా మళ్ళా రాగి, జొన్న, సజ్జతోనే కొద్దిగా ఇచ్చేస్తారు, ఇంకేం కలపరు దాంట్లో. అదే మరి 1-2 కూరగాయలు, కొద్దిగా పెరుగు, లేకపోతే కొద్దిగా ఇప్పుడు చేపలు తినడం మంచిదన్నారు కాబట్టి చేప తింటున్నా. ఆ విషయం కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను తినడం ప్రారంభించాను, చేపల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా పెరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే 45% చేపల పెంపకం గ్రోత్ పెరుగుతాం. సంవత్సరం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆదాయం బాగా వస్తూ ఉంది. చేపలు తింటే తెలివి కూడా వస్తుంది. మీకు కూడా పిల్లలకు కంపల్సరీగా చేపలు తినిపిస్తే బ్రహ్మాండమైన నాలెడ్జ్ కూడా వస్తుంది, మంచి తెలివి వస్తుంది. సాయంత్రం వరకు మళ్ళీ ఏదైనా ఉంటే కొద్దిగా డ్రై ఫ్రూట్ ఇస్తారు, ఒక టీ తాగుతాను. రాత్రిలో ఒక సూప్ కానీ ఒక ఫ్రూట్ కానీ తింటాను. పడుకునే ముందు పాలు ఒకటి తీసుకుంటాను. నేను తినే తిండి మీకు దొరకదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో చెన్నూరులో